హాయ్ అండి. తన చిన్న కూతురు ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగిందో లేదోనండి మా బావగారు బయట దొద్దమ్మా నేను చేస్తానని చెప్పేసి ముందుగా చికెన్ పీసెస్ కట్ చేసుకున్నామండి. ఫ్రై చేసిన చికెన్ పీసెస్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేయంగా వచ్చిన వేస్ట్ వెజిటేబుల్స్ అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటేనండి కొంచెం ఇప్పుడు ఒకసారి వాడేసి మనం క్లాత్తో తుడిచేసి ఆయిల్ వేసి కొంచెం క్లాత్తో తుడిచేసి పెట్టేసేస్తామండి. మళ్ళీ ఎప్పుడుకో తీస్తాం కదా, అలా వెజిటేబుల్స్ అవన్నీ వేసి వేయించడం వల్ల తుప్పు కానీ డస్ట్ కానీ ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. వాటన్నిటిని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలండి. 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసినట్టున్నారండి మా బావగారు. త్రీ ఎగ్స్ని కూడా వేసేసి అవి కొంచెం నీసు వాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా చిన్నగా నిదానంగా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలండి. అవి ఫ్రై అవుతానే చిన్న చిన్న పీసెస్గా అవుతాయండి. అలా చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టు నిదానంగా కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయాలండి. వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. దాన్ని అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆల్రెడీ ఎగ్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేయాలండి. చికెన్ పీసెస్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలండి. మనం వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు 70% ఫ్రై చేసి మిగిలిన 30% ఇలా ఫ్రైడ్ రైస్లో వేసేటప్పుడు చేసుకోవచ్చండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోవాలండి. మా దగ్గర క్యాబేజీ అని క్యారెట్ ఉన్నాయండి, అవే వేసి చేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. రైస్ వేసేసుకోవాలండి. ఆ వెజిటేబుల్స్ చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాక ఈ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఆ రైస్ మొత్తానికి మొత్తం అదంతా కలిసేటట్లుగా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండి. టేస్టింగ్ సాల్ట్ మేము వేయట్లేదండి. మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గరం మసాలా మీకు ఎంతైతే అవసరమో అంత వేసుకోవటమేనండి. అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుతూ ఉండాలండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉండాలండి, ఫ్రై అవుతుంది. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అంతా రైస్కి పట్టేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. మేము చాలా తక్కువ వేస్తున్నామండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ, వెనిగర్ కానీ, సోయా సాస్ కానీ తక్కువగానే వేసుకొని చేస్తున్నామండి. సోయా సాస్ అండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం అదంతా రైస్కి పట్టేటట్టుగా సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ మొత్తం రైస్కి పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి. ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇంత పెద్ద బాండీ కూడా కొనేసాడండి మా బావ. పిల్లలు బయట అడుగుతూ ఉంటారని చెప్పేసి అయిపోయిందండి. ఇంకా రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసేస్తున్నారు. మా చిన్న పాప చూడండి తిని సూపర్ అని చెప్తుంది వాళ్ళ డాడీ చేసింది. ఓకే బాయ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.